తెలంగాణ అసెంబ్లీ సరికొత్త రికార్డును సృష్టించింది. సోమవారం రోజున ప్రారంభమైన అసెంబ్లీ సమావేశం 17 గంటల పాటు నిర్విరామంగా కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు మొత్తం 17 గంటల పాటు అసెంబ్లీలో పద్దులపై చర్చ కొనసాగింది. దీంతో కేసీఆర్ రికార్డును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ చేశారు. కేసీఆర్ రికార్డునే తిరగరాయడంతో తెలంగాణలో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య సవాల్లో ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ యథావిధిగా ప్రారంభమైంది. అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి మరీ బడ్జెట్ పద్దుపై సభ్యులు చర్చించారు. 19 శాఖల పద్దులపై చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3 గంటల 15 నిమిషాల వరకు సుదీర్ఘంగా సాగింది. సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు జస్ట్ టీ బ్రేక్ మాత్రమే ఇచ్చారు. టీ బ్రేక్ తర్వాత అసెంబ్లీ మళ్లీ స్టార్ట్ అయింది. సుమారు 17 గంటలకు పైగా అసెంబ్లీలో సమావేశాలు సాగాయి. ఈ సమావేశంలో పద్దులపై వివిధ పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ సమాధానం చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు సభ జరిగింది. అప్పట్లో అదే రికార్డ్. అయితే ఇప్పుడు ఆ రికార్డును రేవంత్ ప్రభుత్వం బ్రేక్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల ప్రసంగం, మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, మంత్రి సీతక్క వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. బడ్జెట్ నిధులు, విద్యుత్ రంగంపై చర్చలు హాట్ గా సాగాయి.